ఈహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శివుడి పండగ అయినటువంటి మహాశివరాత్రి వస్తుంది. శివుడంటే మనందరికీ ఎంతో ఇష్టం కదా! మరి ఆ రోజున ఉపవాసం ఏ విధంగా చేయాలి? జాగారం ఏ విధంగా చేయాలి? వీటన్నిటిని తెలుసుకుందామా? మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి ఈ విషయాలన్నీ ముచ్చటిద్దాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. నాన్న అయితే మనందరికీ ఎంతో ఇష్టమైన శివరాత్రి వచ్చేస్తుంది కదా! చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, శివరాత్రి రోజు ఉపవాసం ఏ విధంగా చేయాలి? జాగారం ఏ విధంగా చేయాలి? ఒక్కసారి చెప్తారా? తప్పనిసరిగా అమ్మా. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. ముఖ్యంగా జన్మకో శివరాత్రి అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. అవును. దేనికోసం? ప్రతి ఒక్కటి కూడాను మానవ జీవన విధానానికి సంబంధించినటువంటివే పండుగలు కూడా. మనం దేవుడికి చేస్తున్నాం, దేవుడు మనకి ఇస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా భగవంతుడు ఆయన పేరుతో మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి సూత్రాలను కొన్ని మన జీవన విధానంలోకి చొప్పించారు. అవును. వాటిల్లో ప్రతి నెల ఏకాదశికి ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి నెల జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వడం. ప్రతి 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి రెస్ట్ ఇస్తే అది ప్రశాంతంగా పనిచేస్తుంది, మంచిగా ఏ రకమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అవును కదా. అలాగే ప్రతి ఏకాదశి చేసినా చేయలేకపోయినా కనీసం శివరాత్రి, మహాశివరాత్రి, అది కూడాను మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున జాగారం చేయడం కానీ లేదా ఉపవాసం చేయటం వల్ల కానీ ముఖ్యంగా మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. దీంట్లో ఉపవాసం చేస్తే ఏ రకమైనటువంటి మనకి జీవన విధానంలో ఉంటుంది ఒక సూత్రం లాంటిది అనేటువంటి విషయానికి వస్తే, ఉపవాసం చేసిన రోజున ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు కడుపులోకి వెళ్ళకపోతే జీర్ణక్రియ రోజు పనిచేస్తూ ఉంటుంది నాన్న. ఇప్పుడు మనం కారే ఉంది, ప్రతిరోజు వాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు సర్వీస్ చేయిస్తామా లేదా? కదా. కానీ లోపల ఉన్నటువంటి జీర్ణక్రియకి మనం సర్వీస్ చేయలేం. దానంతటా అదే స్వయం ప్రపత్తి మీద సర్వీస్ చేసుకుంటూ ఉంటుంది, అంటే క్లీన్ చేసుకోవడం. దానికి కావాల్సింది అంటే మనం ఇవ్వవలసింది కేవలం రెస్ట్ మాత్రమే. విశ్రాంతి ఇస్తే చాలు, దానిపైన చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతుడి పేరుతో ముఖ్యంగా ఉపవాసం చేయడం అనేది చాలా విశేషం. స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తవుతాయి. స్వామివారి పేరుతో చేస్తున్నాం కాబట్టి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనం జీర్ణక్రియకి రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మరి సాయంకాల సమయం నుంచి ప్రదోషకాలం నుంచి మళ్ళీ మరుసటి రోజు వరకు కూడాను నిద్రపోకుండా కళ్ళకి మనం ఇచ్చేస్తూ ఉంటాం. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాం ప్రతిరోజు కూడాను. శివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల కళ్ళకి ఎక్సర్సైజ్ కలుగుతుంది, కళ్ళకి ఎక్సర్సైజ్ వస్తుంది. మనం భగవంతుడిని చూస్తూ ఉంటాం, ఇట్లా చూస్తూ ఉంటాం, అవునా? అంటే కళ్ళకి ప్రతిరోజు ఇస్తున్నటువంటి రెస్ట్, ఇక్కడ దీనికి రోజు రెస్ట్ ఇవ్వటం లేదు కాబట్టి ఒక రోజు రెస్ట్ ఇస్తున్నాం, దీనికి రోజు రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఒక రోజు దానికి శ్రమ కలిగిస్తున్నాం. దీంట్లో అంటే దాని ఐ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కను దృష్టి చక్కగా ఉంటుంది. దీంట్లో ఒక చిన్న కథ ఉంది నాన్న. శివరాత్రి రోజున ఒక వేటగాడు ఒక పావురం కోసం అని చెప్పి వేటాడదామని చెప్పి వెళ్ళాడు. వాడికి ఏంటి ఆహారం అదే కదా. అవును. ఒక పావురాన్ని చూశాడు, చక్కగా ఉంది, దీన్ని కొడితే చాలు మనం చక్కగా ఇప్పుడు భోజనం చేసేయచ్చు, ఆకలి తీర్చుకోవచ్చు అనుకున్నాడు. మహామొండివాడు ఈ వేటగాడు. ఈ వేటగాడు దాని వెంట తిరుగుతూ ఉంటే అదేం చేసింది, చెట్టు త్వరలోకి దాక్కుంది, చిన్న త్వరలోకి పోయి దాక్కుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందో దాన్ని కొడదాం. దేనికి? లోపల ఇంకొక ఆడ పావురం ఉంది, రెండు కలిసి ఉన్నప్పుడు కొట్టకూడదు అనేటువంటిది వేటగాడి ధర్మం. లోపల దాక్కుంది, అది బయటికి రావాలి, వీడేమో కొట్టాలని చూస్తున్నాడు. ఇలా పొద్దున్నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వీడు కూడా ఏమీ తినకుండా కళ్ళార్పకుండా అది ఎప్పుడు బయటకు వస్తుందా అని చెప్పి వీడు చూస్తూ ఉన్నాడు. వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి అది కూడా కళ్ళు తెరుచుకొని ఏమీ తినకుండా ఆ గూట్లో అట్లనే కూర్చొని. దీనివల్ల ఆ రోజున ఏమైంది అంటే మహాశివరాత్రి. అవునా?
ఆ అంటే మహాశివరాత్రి రోజున జరిగింది ఇది. ఓకే. ఈ రెండు ఇలా ఉన్నందుకు మహాశివరాత్రి అవ్వలేదు. మహాశివరాత్రి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక కథ ఉంది, అది కూడా చెప్పుకుందాం. ఈ విధంగా ఉండడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం, వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమైనా నిరాహారంగా జాగరణ చేసినందుకు పరమేశ్వరుడు వీళ్ళిద్దరిని కూడా మరణానంతరం తీసుకెళ్ళడానికి కైలాసం నుంచి దూతలు వచ్చారు. శివ ఐక్యం పొందారు వీళ్ళిద్దరు కూడా. అంటే మనకి అవసరమా, తెలిసా తెలియకనా, కొంతమందికి పరిస్థితులు కూడా అనుకూలించక, తినడానికి సమయం లేకను, తినడానికి తిండి లేకను, ఏదో పని మీద ఉండో వాళ్ళు ఆహారం తినకుండా నిద్రపోకుండా అంతే ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అలానే కార్తీక మాసంలో కూడా కథ ఉంటుంది. ఇట్లా అంటే శివుడు వాళ్ళ అవసరాల కోసం చేసినటువంటి వాటిని కూడా శివుడు అనుగ్రహించడానికి అనుకూలంగా తీసుకుంటాడు గ్యారంటీగా. ఎలా? ఒక రాజ్యంలో ఒక రాజుగారు, ఒక యువరాజు, ఆయనకి స్త్రీ వ్యామోహం ఎక్కువ, అతి స్త్రీ వ్యామోహం ఆయనకి. ఏ అమ్మాయి అందంగా కనపడ్డా ఆమెతో ఈయన గడపాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటాడు. ఈ సమయంలో ఒక కార్తీక మాసంలో ఒక శివాలయానికి, ఊరు చివర ఉన్నటువంటి పాడుబడ్డ శివాలయానికి వెళ్ళారు. దీపం లేకుండా సంగమం చేయకూడదు అనేటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఈవిడ చీర కొంగుని చించి ఒక ఒత్తిగా తయారు చేస్తుంది. అన్ని ప్రమిదలో ఉండేటువంటి నూనె కొద్దిగా మొత్తం కలిపి ఒక ప్రమిదలో వేసి ఈ చీర కొంగుని ఒత్తిగా వెలిగించేసి వాళ్ళిద్దరూ సంగమం చేస్తారు. వీళ్ళిద్దరూ చేసింది శివాలయంలో పాపం, అయ్యో పాపం. కానీ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన పుణ్యం వల్ల వీళ్ళిద్దరిని కూడా శివ ఐక్యం పొందగలిగారు. పురోహితుడు చనిపోయిన తర్వాత ఆయనేమో యమధర్మరాజు వచ్చి యమభటులు తీసుకెళ్తున్నారు. ఇదేంటయ్యా వాళ్ళిద్దరు పాపం చేశారు, నేను ఎంతో వేదంగా చదువుకున్నవాడిని, అది చేశాను ఇది చేశాను చెబుతూ ఉంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన వెలిగించారు. ఆ దీపం వెలుగు ఒక్కటి చాలు వాళ్ళ జీవితంలో చేసిన పాపాలన్నీ పోవడానికి. అంటే ఇక్కడ శివుడు ఎంత బోళాశంకరుడు అక్కడ అర్థమైపోతుంది. మనం చేసిన తప్పులన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన గురించి చేసిన ఒక్క ఒప్పు కోసం ఆయన ఐక్యాన్ని ఇస్తున్నాడు అంటే ఎంత అదృష్టం నాన్న. అలానే మనకి శిబి చక్రవర్తి కథ అంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం. శిబి చక్రవర్తి, ఈ శిబి చక్రవర్తి ఏంటి, ఒక పావురం, ఇంద్రుడు పావురంలాగా తయారవుతాడు. శివుడు వేటగాళ్ళలాగా వెంటాడుతూ ఉంటాడు దాన్ని. పోయి శిబి చక్రవర్తి తొడ మీద వాళ్తే ఆయన అడుగుతాడు, నాకు ఆ పావురం కావాలి అంటాడు. లేదు, ఆ పావురం విత్తు నీకు మాంసం ఇస్తానంటాడు. రాజ్యంలో ఉన్న మాంసం మొత్తం తీసుకొచ్చినా కూడా ఈ పావురం మాత్రం తోగదు. చివరికి ఆయన దానగుణం అంటే శరీరంలో ఉన్నటువంటి మాంసం మొత్తాన్ని కూడా తీసేసి దాంట్లో పెట్టేశాడు. ఆయన దానగుణానికి మెచ్చి పరమేశ్వరుడు ఆయనకి, ఆయన 1,000,000 మంది సైన్యానికి ఐక్య రూపం ఇచ్చాడు. పరీక్ష అట్లానే ఉంటుంది, తొందరగా అనుగ్రహించేటువంటి భగవంతుడు కూడా శివుడే. కాబట్టి ఎవరైతే శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున ప్రొద్దున్నే 4 గంటలకు స్నానం చేసి, సూర్యకిరణాలు సోకనటువంటి నీళ్లు స్నానం చేసి, ఆ వెచ్చడి ఇది కూడా తగలకూడదు అనేటువంటిది స్నానం చేసి పరమేశ్వరుడికి శివనామస్మరణ అంటే పంచాక్షరి నామస్మరణ ఉంటుంది. మన పంచాక్షరి ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు, దానికి ఏ గురువు అక్కర్లేదు, ఏ ఉపదేశాలు అక్కర్లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓం నమ శివాయ అనేటువంటిది పంచభూతాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క పంచభూతాలు ఉండేటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం. అవును, నమ శివాయ 5 అక్షరాలు పంచభూతాలు మనకి. ఈ పంచభూతాలతో కలిసినటువంటి భగవంతుణ్ణి ఎలా స్మరణ చేస్తామో అలాగే పార్థివలింగం అంటాం, మట్టితో తయారు చేసినటువంటి శివలింగం. ఈ పార్థివంలో పంచభౌతాత్మికమైనటువంటి శరీరంలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడాను, పాపాలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పోవాలి అంటే పార్థివంతో అంటే మట్టితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేయమంటారు. మామూలుగా శివాలయంలో అభిషేకం చేస్తాం, వెలసిన దేవాలయాల్లో అభిషేకాలు చేస్తాం, దర్శనాలు చేసుకుంటాం. కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే పాశుపతాస్త్ర ప్రయోగం అవుతుంది. పాశుపతం అంటే ఏంటి? అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం పేరు అది. అది వేస్తే ఒకసారి ప్రయోగించామంటే పని పూర్తి కానీ వెనక్కి రాదు, అంతటి బలం ఉంటుంది. కాబట్టి పార్థివంతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే పాశుపత ప్రయోగం అవుతుంది. దాని ద్వారా నిజంగా ఈ పాశుపత ప్రయోగాలు 365 రకాల ప్రయోగాలు ఉన్నాయి. అమ్మాయికి పెళ్లి కాకపోతే వరపాశుపతం చేస్తారు, అబ్బాయికి పెళ్లి కాకపోతే కన్యాపాశుపతం చేస్తారు,
ఎవరైనా శత్రు బాధలు ఉంటే మంజు పాశుపతం చేస్తారు. ఏదైనా నక్షత్ర దోషాలు ఉంటే నక్షత్రాలు 27 రకాల పాశుపతాలు ఉన్నాయి. నవగ్రహ పాశుపతాలు 9 గ్రహాలలో ఏ గ్రహం లోపించినా ఆ గ్రహ పాశుపతం ఉంటుంది. అట్లా అనే తిథులకి సంబంధించినటువంటివి 365 రకాల పాశుపతాస్త్ర ప్రయోగాలు ఉన్నాయి. వాటిల్లో మనకి ఏ సమస్య కోసం అయితే ఆ పార్థివలింగానికి అభిషేకం చేస్తున్నామో తప్పనిసరిగా ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి మట్టి ఎలాంటి మట్టి తెచ్చుకోవాలి? పుట్ట మట్టి కానీ, పుట్ట చుట్టూ ఉంటుంది, పుట్టను తవ్వి తీసుకురామని చెప్పడం లేదు. అది చుట్టూ ఉండే మట్టి, చుట్టూ ఉండేటువంటి మట్టి కానీ, లేదా చెరువులో దొరికేటువంటి మట్టి కానీ తెచ్చుకొని 2 రోజులు ముందుగా తెచ్చుకొని చక్కగా మెత్తగా దంచి దాన్ని మొత్తం జల్లెడ పెట్టేస్తే మెత్తగా స్మూత్గా వస్తుంది మన పిండిలాగా. దాంట్లో కొద్దిగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు, పసుపు, కుంకుమ, విభూది, గంధం, 9 రకాలు. గ్రహాలు ఎన్ని మనకి? 9. దాంట్లో వేసేసాం కదా. ఈ గ్రహ సంపుటీకరణతో కూడుకున్నటువంటి శివుడికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మనకి నవగ్రహాలు కూడా పూర్వంలో ఎక్కడ ఉండేవి? శివాలయాలు మాత్రమే ఉంటాయి, మిగిలిన దేవాలయాలు ఉండేవి కాదు. ఇప్పుడు కమర్షియల్ గాడ్స్ వాళ్ళు అంతే, ఏ దేవాలయంలో ఉంటున్నారు. దేనికంటే భయంతో వస్తారు భక్తులు. మన నవగ్రహాలను ప్రదక్షిణ చేద్దాం భయంతో వస్తారు. కాబట్టి వాళ్ళు కమర్షియల్ గాడ్స్ అయిపోయారు ఈ మధ్యకాలంలో. ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఇవన్నీ 9 రకాల వస్తువులు ఆ మట్టిలో వేసి కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసాము అంటే మనం నీళ్లు పోసినా పాలు పోసినా ఆ శివలింగం మీద నుంచి జారిపోతూ ఉంటాయి చక్కగా స్మూత్గా. నెయ్యి ఎట్లా ఉంటుంది? జారిపోతూ ఉంటుంది కదా. ఆ నెయ్యితో తయారు చేసినటువంటి శివలింగం మీద శివలింగం మొత్తం తయారు చేసుకుని కొద్దిగా నెయ్యి పోసి ఒక 5 నిమిషాలు ఉంచితే మొత్తం పేరుకుపోతుంది శివలింగం మీద. మీరు పాలు పోయండి, పెరుగు పోయండి, నెయ్యి పోయండి, తేనె పోయండి, ఏవైనా పోయండి, ఏ రకమైనటువంటి శివలింగం కాదు. అయితే ఆ రోజు దానికి అభిషేకం చేసుకోవాలా? దానికి ఆ పంచామృతాలతోనే కాకుండా ఈ శివలింగాన్ని మారేడు దళం మీద పెట్టి, మారేడు దళము అంటేనే లక్ష్మీదేవి. మన ఇంట్లో కావాల్సింది అందరికీ అష్టలక్ష్మిదే కదా. లక్ష్మీదేవి ప్రతీక అయినటువంటి ఈ యొక్క మారేడు దళం మీద పెట్టి శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేసుకుంటే ఏ రకమైనటువంటి కష్టాలైనా సరే నెరవేరాల్సిందే. కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇది పగలు ఉదయం పూట చేస్తాం. ప్రదోషకాలం అంటే సాయంకాలం 5:45 నుంచి 6:40 వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయమే ఈ ప్రదోషకాలం. అందుకని మనం ఏదైనా నవగ్రహ దోషాలు పోవాలన్నా కూడాను ఈ ఈశ్వరుడికి చండీశ్వర ప్రదక్షిణ చేస్తుంటారు. అది కూడా ప్రదోష కాలంలో మాత్రమే చేస్తూ ఉంటారు. శాస్త్రంలో కూడా ఏం చెప్తుంది అంటే 41 రోజు పాటు సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో ఈశ్వరుడికి చండీశ్వర ప్రదక్షిణ ఎవరైతే ఎవరికి చెప్పకుండా చేస్తారో వాళ్ళ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్తారు. ఎవరికి మేము ఫలానా కోసం దానికోసం చేస్తున్నామని కానీ, మేము ప్రదక్షిణాలు చేస్తున్నామని కానీ ఎవరికి చెప్పకుండానే ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళటం, ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకి నీళ్లు బయటకు వస్తుంటాయి నాన్న, సోమసూత్రం అంటే ఆ సోమసూత్రం వరకు వచ్చి మరలా రివర్స్లో ధ్వజస్తంభం వరకు రావాలి. అప్పుడు ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాంటివి 5 ప్రదక్షిణాలు చేస్తే సమస్త నవగ్రహ పీఠ నివృత్తి కలుగుతుంది, సంకల్ప సిద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రదోష కాలంలో మరలా శివుడికి అభిషేకం చేసుకోవడం. ఇక్కడ చూడండి 3 సమయాలు చేస్తాం మనం. ఉదయం, సాయంకాలం, మళ్ళీ మధ్యరాత్రి. లింగోద్భవ కాలం అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. అర్ధరాత్రి 12 గంటలకి శివరాత్రి. ఆ సమయంలో తప్పనిసరిగా అభిషేకం చేయాలి. ఎందుకు చేయాలి? అసలు ఆ సమయంలో ఏం జరిగింది అంటే, పూర్వకాలంలో బ్రహ్మ ఒక దారిని పోతూ ఉంటే విష్ణుమూర్తి కనబడ్డాడు. ఇట్లా అని చెప్పి పిలిచాడు విష్ణుమూర్తిని. అంటే ఆయన ఏదో చిన్నవాడు, నా కుమారుడు సమానం, పుత్ర సమానుడు అని చెప్పేసి పిలిచాడు. విష్ణువు ఏం చేశాడు? నువ్వు పుట్టిందే నా నాభి నుంచి, నువ్వు నాకంటే చిన్నవాడివి, నువ్వేరా అన్నాడు. వీళ్ళిద్దరూ ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయేంత ఒక బడవాగ్ని కూడా సృష్టింపబడింది. యుద్ధం జరుగుతుంది. మిగిలిన దేవతలు అందరూ కూడా ఈశ్వరుడి దగ్గరకు వచ్చారు. వచ్చి, స్వామి వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు, బ్రహ్మ విష్ణువు. ఆ యుద్ధంలో మేమందరం కూడా ఇదైపోయేట్టున్నాము, ప్రపంచం మొత్తం కూడా వినాశనం అయ్యేట్టుంది. కాబట్టి ఆ యుద్ధాన్ని నువ్వన్నా ఆపవయ్యా అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి అడిగారట. ఆ సమయంలో పరమేశ్వరుడు ఒక అగ్నిస్తంభంలాగా వెలిచారు వీళ్ళిద్దరి మధ్యలో. బ్రహ్మకి విష్ణువుకి మధ్యలో అగ్నిస్తంభంలాగా వెలిచారట. ఆ వీళ్ళు వేస్తున్నటువంటి అస్త్రాలన్నీ కూడా అగ్నిస్తంభంలో మొత్తం కలనమైపోతుంది, మొత్తం మాడి మసైపోతుంది. కాసేపటికి ఈశ్వరుడు
వీళ్ళిద్దరిని కూడా పిలిచి మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తాను రాండి అని చెప్పి ఎవరు నా మొదలు ఎవరు చూస్తారో నా చివర ఎవరు చూస్తారో మీ ఇద్దరిలో నిర్ణయించుకోండి అని అన్నాడు. విష్ణుమూర్తి అన్నాడు నేను నీ పాదభాగం చూస్తానయ్యా. బ్రహ్మేమో నేను నీ శిరస్సు భాగం చూస్తాను అని అన్నాడు. సరే చూసిరా అంటే చూసి వచ్చిన వాళ్ళను వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాడు ఈయన. విష్ణుమూర్తి పాతాళ లోకానికి వెళ్తున్నాడు. ఎంత వెళ్ళినా కూడాను ఈశ్వర ప్రారంభం ఎక్కడో ఆ శివలింగం లింగం ఏదైతే అగ్నిస్తంభం ఉందో అగ్నిస్తంభం మొదలు ఎక్కడ కనిపించదు. బ్రహ్మ పైకి వెళ్తూ ఉన్నాడు. పైకి వెళ్తూ ఉంటే ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకి రాలుతూ ఉంది. ఈ బ్రహ్మ కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా ఆ పాతాళ లభస్థలం అసలు ఎక్కడుందో తెలియదు, ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ చివరుందో తెలియట్లేదు. ఈ బ్రహ్మదేవుడు వెళ్తూ ఉంటే ఆ మొగలి పువ్వు శివుడి శిరస్సు నుంచి ఒకటి జారి కింద పడుతూ ఉంటే బ్రహ్మకు ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు మనం ఎట్లాగో చూడలేకపోతున్నాము, ఈ మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకుని మనం గెలుద్దాము అని చెప్పి మొగలి పువ్వును ఆపాడు. ఏంటి చెప్పండి, నేను శివుడి శిరోభాగాన్ని చూసినట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అన్నాడు. అడిగింది బ్రహ్మగారు. ఇంకెందుకు కాదంటుంది. సరే పద అంది. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత బ్రహ్మగారికి అనుమానం వచ్చింది. మొగలి పువ్వు ఒక్కదాని సాక్ష్యాన్ని తీసుకెళ్తే సెకండ్ విట్నెస్ అడుగుతారు, రెండవ సాక్ష్యం అడుగుతారు, రెండవ సాక్ష్యం లేకపోతే ఎలా అని చెప్పి గోమాత అటువైపు వెళ్తూ ఉంటే గోమాతను పిలిచారు. బ్రహ్మ నువ్వు కూడా ఇది మొగలి పువ్వు చూసినట్టుగా నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి అన్నాడు. అడిగింది బ్రహ్మగారుగా అడిగినప్పుడు ఏం కాదంటుంది గోమాత మాత్రం. సరే పద అని చెప్పి ఇద్దరు కూడా శివుడి దగ్గరకు వచ్చారు. విష్ణువు కూడా చూడలేక పైకి వచ్చేసాడు. విష్ణువుని అడిగాడు, ఆయన నువ్వు చూసావా? లేదు. నేను చూడలేకపోయాను మహాప్రభు, అది ఎక్కడ మొదలైందో కూడా నాకు అర్థం కావటం లేదు అని. ఈ బ్రహ్మ ఏం చేశాడు, నేను చూశాను కాబట్టి మొగలి పువ్వుని అడుగు అని అన్నాడు. మొగలి పువ్వుని అడిగారు. మొగలి పువ్వు చూశాడు అని. ఇదంతా ఈశ్వరుడికి తెలియదు అయితే కాదుగా. అయితే మరి రెండో సాక్ష్యం ఎవరన్నా ఉన్నారా అని చెప్పి విష్ణుమూర్తి అడిగాడు. గోమాతను చూపించాడు ఈయన. ఈ గోమాత ఏం చేసింది, శివుడు అడిగాడు చూశాడా బ్రహ్మ మరి అంటే ముఖంతో అవునని తోకతో కాదు అని చెప్పింది. ముఖంతోనేమో అవును చూశాడని చెప్పింది, తోకతోనేమో కాదని చెప్పి ఇది చెప్పింది. అడుగుతుంది శివుడు కదా, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా తెలియని పరిస్థితిలో ఉంది ఇది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నువ్వు మొదలు చూడలేదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అబద్ధం చెబుతున్నావు బ్రహ్మవేయుండి, కాబట్టి నీకు ఎక్కడ కూడాను భూలోకంలో ఆలయాలు ఉండవుగాక అని చెప్పించాడు. కానీ రెండే ఆలయాలు ఉంటాయని చెప్పాడు. అది కూడా ఒకటి రాజస్థాన్లో ఒక దేవాలయం ఉంటుంది, ఇంకో చోట ఇంకో దేవాలయం ఉంది. బ్రహ్మ మొగలి పువ్వును చూసి నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి నేనెవ్వరు ఏ దేవత పూజకి నిన్ను వాడరుగాక అని చెప్పాడు. మొగలి పువ్వు వేడుకుంది, స్వామి ఇంత పరిమళాన్ని ఇచ్చేటువంటి దాన్ని నన్ను ఎవ్వరు ఏ పూజకి వాడకపోతే నాకు జన్మ చరితార్థమే ఉంది, దానికి అర్థమే ఉంది, నన్ను అనుగ్రహించవయ్యా అంటే ఎవరైతే శివరాత్రి రోజున శివుడికి పూజ చేయడానికి వేసినటువంటి పందిరి ఉంటుందో ఆ పందిరి పై భాగంలో నిన్ను కడతారు, తద్వారా నీ జన్మకి చరితార్థం పొందుతావు అని చెప్పి ఆ మొగలి పువ్వుకు వరం ఇచ్చాడు. గోవు ముఖంతో అబద్ధం చెప్పింది, తోకతో నిజం చెప్పింది కదా, నువ్వు అబద్ధం చెప్పినటువంటి భాగం కంటే కూడా నిజం చెప్పినటువంటి నీ పృష్ఠ భాగాన్ని అందరూ పూజిస్తారు. దానం చేయాలంటే కూడా ఏం చేస్తాం, మనం తోకను పట్టుకొని నీళ్లు పోస్తాం. అవును, ఎవరికన్నా గోదానం చేయాలంటే తోకను పట్టుకొని నీళ్లు పోస్తాం. కాబట్టి వెనక పవిత్రమైనటువంటి భాగం ముందు వైపు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖ భాగాన్ని ఎవరు కూడా పూజించరు అని చెప్పి దానికి శాపం ఇచ్చేశారు ఈశ్వరుడు. ఆ సమయం ఎంత అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఈ అగ్నిస్తంభం ఉద్భవించింది. అది ఎక్కడ మొట్టమొదటిగా ప్రపంచంలో భూలోకంలో శివలింగం అగ్నిస్తంభ రూపంలో అవతరించింది అరుణాచలంలో. అందుకని అరుణాచలం అగ్నిలింగం అంటాం. ఆ అగ్నిలింగ రూపంలో ఉంటే అందరికీ ప్రమాదం అవుతుంది కాబట్టి పరమేశ్వరుడు వల్ల లింగ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. అందుకని మనం పంచభూత లింగాలు అని చెప్పి 5 లింగాలు ఉంటాయి మనకి. వాయులింగం శ్రీకాళహస్తి, జంబుకేశ్వరం జలలింగం, ఆకాశలింగం చిదంబరం, పృథ్వీలింగం శివకంచి, అట్లాగే అగ్నిలింగం వచ్చేసరికి అరుణాచలం. అక్కడ ఇప్పటికీ మీరు వెళ్ళండి, గర్భాలయం ముందు ఒక 5 నిమిషాలు నిల్చుంటే లోపల నుంచి వేడి వస్తూనే ఉంటుంది. లోపల ఉండేటువంటి అర్చకులు కూడా ఎక్కువసేపు ఉండలేరు, చెమటలు కారిపోతూ ఉంటాయి. వాయులింగం చూడండి, శ్రీకాళహస్తిలో శివలింగం ఉంటుంది, దీపం ఉంటుంది, దీపం కొట్టుమిట్టాడుతుంది. ఒక పక్కది మాత్రం మామూలుగా ఉంటుంది, ఒక పక్కది మాత్రం కొట్టుమిట్టాడుతుంది చక్కగా.
అక్కడ శ్రీకాళహస్తిలో చాలా గొప్ప దేవాలయం అది కూడా. ఉమ్, 27 నక్షత్రాలతో ఉండేటువంటి దీపాలు ఉంటాయి. మనకి వెనక ఒక ప్రభలాగా ఉంటుంది, దీపాలు వెలుగుతూ ఉంటాయి. అవును. ఏదో మనం అలంకారం కోసం పెట్టారనుకుంటారు. 27 నక్షత్రాలకి 27 దీపాలు ఉంటాయి. అదే చూడడమే కానీ మాకు ఈ చరిత్ర అంతా తెలియదు పూర్తిగా కదా. మనకి తెలుసుకోలేం. అక్కడ శ్రీ కాళ హస్తి ముగ్గురు కలిసి పూజ చేశారు కాబట్టి శ్రీ అంటే సాలెపురుగు, సాలెపురుగు, కాళి అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఏనుగు. ఈ 3 కలిసి పూజ చేసినాయి కాబట్టి శ్రీకాళహస్తి. అక్కడ వాయులింగం, లింగంలోంచి గాలి వస్తూ ఉంటుంది కాబట్టి. ఉమ్, ఇక్కడ అగ్నిలింగం. అలానే జంబుకేశ్వరంలో జలలింగం ఉంటుంది నాన్న. ఆ జలలింగం ఎలా ఉంటుంది అంటే ఆ శివుడికి ముందుగా ఒక ఊట వస్తూ ఉంటుంది. అది బయటికి కనబడదు. మనకి ఇట్లా సౌండ్ చేసి ఆ వాటర్ని ఇట్లా శబ్దం చేసి చూపిస్తుంటారు, వాటర్ బయటికి తీసి. ఉమ్, ఎప్పుడు ఎక్కడి నుంచి జలం వస్తుందో ఎవరికి తెలియదు. ఆ జలం మాత్రం ఊరుతూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఎప్పుడు నిరంతరంగా, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఎప్పుడు ఆ ఊట వస్తూనే ఉంటుంది. కాబట్టి అది జలలింగం అంట. అలాగే ఆకాశలింగం చిదంబరం. చిదంబరంలో నిజంగా అది కూడా అసలు మనం చిదంబరంలో ఉండేటువంటి ఆలయ విశిష్టత గురించి మాట్లాడుకోవాలంటే ఒకరోజు చాలదు. మానవ శరీరాకృతే శివాలయం అక్కడ. ఓ, మానవుల్లో ఎన్ని నరాలు ఉంటాయి, ఎన్ని ఎముకలు ఉంటాయి, ఎన్ని రక్తనాళాలు ఉంటాయి, ఇవన్నీ గుండె, కిడ్నీ, లివర్, ఇవన్నీ కూడా ఆలయ రూపంలో మొత్తం నిర్మించారు అక్కడ. మన శరీరంలో ఎన్ని రకాల నాడులు ఉంటాయో అన్ని శీలలు ఉంటాయి గుడి మీద. అవునా? ఎక్కడదండి? చిదంబరం నాన్న, తమిళనాడు. తమిళనాడు. చిదంబరం. అక్కడ నటరాజస్వామి వారు ఉంటారు. ఉమ్, ఇంకోటి ఏంటంటే అక్కడ గర్భాలయంలో ప్రత్యేకమైనటువంటి విగ్రహాలు ఉండవు. ఉత్సవ విగ్రహాలే గర్భాలయం. ఉమ్, ఆ ఉత్సవ విగ్రహాన్ని బయట మెయిన్ లోపల ఉండేటువంటి విగ్రహాలే బయట రథోత్సవానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆలయం ఖాళీ అయిపోతుంది. ఉమ్, అక్కడ అందులో చిదంబర రహస్యం అంటారు. అవునవును. చాలామంది చెప్తుంటారు కానీ తెలియదు మనకి ఎవరికి కూడాను. చిదంబర రహస్యం అంటే ఏంటి? ఒక చిన్న గూడు ఉంటుంది, గూడికి ఒక కర్టన్ ఉంటుంది. అది చూసేందుకు ఇప్పుడు రూపాయి టికెట్, ఇప్పటికీ అదే రూపాయి టికెట్ పెడతారు. ఆ కర్టన్ తీసి చూపిస్తారు, లోపలంతా చీకటిగా ఉంటుంది. ప్రపంచంలో ఏమీ లేదురా, ఒట్టి చీకటి అని చెప్పడమే చిదంబర రహస్యం. ఓ, అంటే మామూలుగా అయితే గర్భగుడి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు కదా, ఉండదు. ఏదో ఒక దేవుడితో అలాంటిది ఉండాలి. చిన్న విగ్రహాలు పెడతారు లోపల. చిన్న విగ్రహాలు పెట్టేసి మెయిన్ విగ్రహాలు మాత్రం రథోత్సవానికి బయటికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఉమ్, అలాంటిది చిదంబరంలో ఉండేటువంటి ఆకాశలింగం. అంటే శూన్యం, ఏమీ లేదు అని చెప్పడమే ఆకాశలింగం యొక్క పరమార్థం. ఉమ్, పృథ్వీలింగం మనకి శివకంచిలో ఉంటుంది. కంచి ఉంది కదా, అవును. కంచిలోని శివకంచి అని ఒక భాగం. ఉమ్, విష్ణు కంచి, శివకంచి, కంచి 3. విష్ణు కంచిలోనేమో విష్ణుమూర్తి ఉంటాడు, శివకంచిలో శివుడు పార్వతి ఉంటారు, మామూలు కంచిలోనేమో కామాక్షి అమ్మవారు ఉంటుంది. ఉమ్. ఈ కంచిలో మట్టితో తయారు చేసినటువంటి శివలింగం ఇప్పటికీ ఉంది. అదే శివలింగం ఎప్పుడో తయారు చేసి, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి సైకిత లింగం, అంటే ఇసుకతో తయారు చేసినటువంటి లింగం. అది ఇప్పటికీ దానికి అభిషేకాలు చేస్తుంటారు. దానికి అది ఖరీదు ఏం కావాలి, అలానే ఉంది ఇప్పటికి కంచిలో. ఆ కంచి శివాలయంలోనన్న అమ్మవారి దేవాలయంలో, కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఒక మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు అంటే మనకి ఒక సీజన్లో పండు కాస్తాయి కదా. 4 వేదాలకు సంబంధించినటువంటి వృక్షం అది. 4 సీజన్లో 4 రకాల రుచులతో కాయలు కాస్తుంటాయి ఆ చెట్టుకి ఇప్పటికి. అన్ని వేళల్లో వస్తుంది అయితే అన్ని సీజన్స్లో 4 సీజన్స్లో 4 రకాల పండ్లు కాస్తాయి. ఒక సీజన్లో కాసిన టేస్ట్ ఇంకో సీజన్లో ఉండదు. 4 వేదాలు అని చెప్తుంటారు. దాన్ని చతుర్వేద వృక్షం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారి వెనకనే ఉంటుంది అనమాట. కామాక్షి అమ్మవారి దేవాలయం వెనక ఉంటుంది. అంత గొప్ప దేవాలయాలు, పంచభూత లింగాలు కూడాను ఈ అరుణాచలంలో అగ్నిలింగం తర్వాతనే ఉద్భవించినటువంటి లింగాలు. అలానే ద్వాదశ జ్యోతిర్లింగాలు కావచ్చు. పంచ ఆరామాలు ఉన్నాయి మనకి. అమరావతి, భీమారామం, పాలకొల్లు, ద్రాక్షారామం, ఇట్లా 5 ఆరామాలు ఉన్నాయి. ఆరామ క్షేత్రాలు కావచ్చు. ఇవన్నీ కూడాను తదుపరి ఉద్భవించినటువంటి దేవాలయాలు, వెలిసినటువంటి దేవాలయాలు. కానీ మొట్టమొదటిగా అగ్నిస్తంభ రూపంలో భూమి మీద అరుణాచలంలో మాత్రమే స్వామివారు ప్రతిష్ఠ జరిగింది, ఆయన వెలయటం జరిగింది. ఆ సమయమే మహాశివరాత్రి, అంటే మాఘమాసంలో త్రయోదశి, చతుర్దశి కలిసి వచ్చినటువంటి అర్ధరాత్రి 12 గంటలకి ఇదంతా జరిగింది. కాబట్టి ఏ రోజైతే లింగం ఉద్భవించిందో ఏ సమయానికి అదే మహాశివరాత్రిగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఆ లింగోద్భవ కాలంలో ప్రతి దేవాలయంలో అభిషేకాలు జరుగుతాయి. ప్రతి దేవాలయంలో జరుగుతుంది అభిషేకం, ప్రతి శివాలయంలో. అలానే లేదు శివాలయంలో వెళ్ళడానికి అవకాశం లేదు అనుకునేటువంటి వాళ్ళు మన ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. దాంట్లో మనం దేవాలయానికి వెళ్తేనే పరమేశ్వరుడు, అంటే మంత్రగర్భితమైనటువంటి ప్రతిష్టలు కానీ, దేవతా స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయాలు కానీ ఉంటాయి.
కానీ మన ఇంట్లో మనం ప్రశాంతంగా చేసుకుంటే మన ఇంటికి వంటికి కూడా మంచిదే కదా. ఉమ్, మన ఇంటికి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. అవును. మంత్రాలు చక్కగా రుద్రం దొరుకుతుంది యూట్యూబ్లో, ఉమ్, రుద్రం పెట్టుకోండి, ఓం నమ శివాయ అని ప్రశాంతంగా స్వామివారికి జపం చేసుకుంటూ అభిషేకం చేసుకోండి. శివుడి మంత్రాల్లో లేనిదంటూ ఏమీ లేదు నాన్న, అన్నీ ఉంటాయి. దాంట్లో మనకి ఈ రుద్రంలో ఒక మంత్రం వస్తుంది, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా శ్వాస సంబంధమైనటువంటి రోగాలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఉమ్, అవునా? బ్రీత్లెస్గా ఎక్కడ బ్రీత్ తీసుకోకుండా చెబితే వాడికి ఏ రకమైనటువంటి శ్వాస సంబంధమైనటువంటి రోగాలు లేవు. ఒక బ్రేక్ తీసుకున్నాం, పర్వాలేదు. రెండో బ్రేక్ తీసుకున్నాం, ఏదో ప్రారంభమైంది వీడికి, ఏదో రోగం. ఉమ్, ఈ 3 సార్లు 4 సార్లు ఆపాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా ఉన్నట్టే. వీడికి తప్పనిసరిగా ఏదో బ్రీతింగ్ problem. ప్రాబ్లం ఏదో ఉంది ఉమ్, అని 100% చెప్పొచ్చు. అలాంటి మంత్రాలు ఉన్నాయి. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమశ్చంగాయ చ పశుపతయే చ. మనం నమ్మకం అంతా కూడాను నమః 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 అని చెప్పి వచ్చేదే నామాకం. నమః అనేటువంటి శబ్దంతోనే వస్తాయి ప్రతి వాక్యం కూడా, ప్రతి పదం కూడా. కాబట్టి నమ్మకమైంది. ఉమ్, చమకం అంటే పరమేశ్వరుడికి నమస్కరిస్తూ చేసేటువంటిది నమ్మకమైతే, మనకి పరమేశ్వరుడు ఏమి ఇవ్వాలో కోరుకునేదే చమకం. చమకం. ఈ రెండు కలిపితేనే రుద్రం అవుతుంది. అందుకనే 11 భాగాలు ఉంటుంది చమకం కూడా. ఉమ్, ఏకాదశ రుద్రులు అంటాం కదా, 11 రుద్రులు మనకి అవును. ఈశ్వరుడు. కాబట్టి 11 భాగాలు ఉంటుంది. నమ్మకం ఒకసారి చదివి చమకంలో ఒక భాగం చదివితే ఒక రుద్రం అయినట్టు. మళ్ళీ రెండోసారి రుద్రం చెప్పడం, మళ్ళీ చమకంలో రెండో భాగం తీసుకుంటే 2 రుద్రాలు అయినట్టు. ఓహో, ఇది చదువుతూ దాన్ని దాంట్లో ఒక భాగం, ఒక అనువాకం అంటారు. ఉమ్, అనువాకం చదివితే ఒక రుద్రం అయిపోయినట్టు. అట్లా 11 రుద్రాలు చేసుకునేటువంటి వాళ్ళకి, ఏకరుద్రం చేసుకునే వాళ్ళకి నమ్మకం చెప్పకం పూర్తిగా చెప్పుకోవాల్సింది తప్పనిసరిగా. ఉమ్, అంటే పరమేశ్వరుడికి నమస్కారం చేస్తే ఏమి ఇస్తున్నాడు అని చెప్పేదే చమకం. ఉమ్, కాబట్టి దాన్ని రుద్రపారాయణం అంటాం. ఉమ్, రుద్రపారాయణ శుభ అశుభాలలో ఎక్కడైనా చేయవచ్చు. మంచి చోట్ల చేయవచ్చు, చనిపోయిన చెడు చోట జరిగిన కూడా తప్పనిసరిగా 10వ రోజున రుద్రపారాయణ చేసి తీరుతారు. రుద్రపారాయణ చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుంది అంటారు. ఉమ్, ఎన్ని రకాల అంటే అక్కడ దాని పరమార్థం ఏంటి? ఒక ఇంట్లో చావు వచ్చింది నాన్న, మరణం వచ్చింది. మరణం వచ్చిన చోట రుద్రపారాయణ చేస్తున్నారు అంటే అక్కడ ఉండేటువంటి నెగిటివ్ మొత్తం తీసేయటం అనే కదా. ఎక్కడ రుద్రపారాయణ జరుగుతుందో అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ తప్పనిసరిగా వస్తాయి ఉమ్, అని చెప్పడమే రుద్రపారాయణ. కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం చేసి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్ర జపం తప్పితే వేరే మాట కానీ వేరే పేరు కానీ తలుచుకోకుండా తప్పనిసరిగా ఉంటూ, ఉదయం ప్రదోషకాలం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో 12 గంటలకి రాత్రి ఎవరైతే అభిషేకం చేసుకొని మరుసటి రోజు అమావాస్య రోజున పితృతర్పణం చేసుకొని భోజనం చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇవాళ అన్ని లోకాలకి తండ్రి అయినటువంటి శివుడికి పూజ చేశాను, రేపు నా తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు అనుకుంటే తప్పు. ఉమ్, తప్పనిసరిగా మరుసటి రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున తప్పనిసరిగా పితృతర్పణం చేయవలసిందే. తిలతర్పణం చేసిన తర్వాతనే మీరు శివుడికి ఎంతైతే పూజ చేస్తున్నారో పితృదేవతలకి ఆ తిలతర్పణం వదలడం ద్వారానే శివుడు కూడా ఆనందపడతాడు ఉమ్, తప్పనిసరిగా. కాబట్టి పితృతర్పణం చేసుకొని మరుసటి రోజు భోజనం చేయడం వల్ల శివరాత్రి వ్రతం అనేది సంపూర్ణంగా ఇదవుతుంది. అంతేకాకుండా ఇవేమీ చేయలేము, మా వల్ల కాదు అనుకునేటువంటి వాళ్ళు ఒక్క మారేడు దళం, కొద్దిగా విభూతి తీసుకోండి, శివాలయానికి వెళ్ళండి, ఉమ్, మారేడు దళం పరమేశ్వరుడికి సమర్పించండి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, మనం శివాలయంలో వెళ్ళాలి, క్షేత్రాలు శివాలయంలో మాత్రమే దర్శనం చేసుకోవాలి, మనం ఇచ్చిన మారేడు దళం శివుడి దాకా చేరాలి అనేటువంటిది ఒక పెద్ద తాపత్రయం ఉంటుంది. అది అసాధ్యం కూడా కావచ్చు. కానీ శివుడికి సంబంధించినటువంటి ఏ క్షేత్రంలో అయినా సరే, అది సముద్ర తీరం కావచ్చు, నదీ తీరం కావచ్చు, కొండ కావచ్చు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా శివరాత్రి రోజున ఒక రాయి కనబడితే దాన్ని నెత్తిన కొద్దిగా విభూతి పోసి, నీళ్లు పోసి విభూతి పెట్టి ఒక మారేడు దళం పెడితే పరమేశ్వరుడు స్వీకరిస్తాడు గ్యారెంటీ. ఉమ్, అది శివాలయం దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ రాయైనా శివుడు అనుకుంటున్నాం కదా మనం, ఉమ్, అవునా? అవును. ఇప్పుడు పూర్వకాలంలో వైష్ణవులకి శైవులకి చాలా విభేదాలు ఉండేవి, అవును. విపరీతమైన విభేదాలు ఉండేవి. అవును. ఎట్లా అంటే ఒక రాయి అన్నంలోకి వస్తే మనం ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం. ఉమ్, పూర్వకాలంలో వైష్ణవులు ఆ రాయిని కట్టక్క నమిలేసేవాళ్ళు. నమిలి ఒక లింగడు చచ్చాడు రానేవాళ్ళు.
ఉమ్, అక్కడ కొంత అవివేకం కూడా ఉంటుంది. ఒక లింగడు చేస్తే 4 లింగాలు అవుతున్నాయి కదా, ఉమ్. 4 ముక్కలైతే 4 లింగాలు అవుతున్నాయి కదా. 4 కడుపులోకి వెళ్తున్నాయి. కదా, కాబట్టి అంత ఇది ఉండేది. ఇక్కడ దాని భావన ఏంటి, ఏదైనా ఏ రాయైనా శివుడే మనకి. ఉమ్, ఆ రోజు శివరాత్రి కావాలి అంతే. శివరాత్రి అయితే చాలు, ఏ శైవ క్షేత్రంలో అయినా ఏ రాయి నెత్తినైనా సరే కొద్దిగా నీళ్లు పోసి విభూతి వేసి ఎవరైతే మారేడు దళం సమర్పిస్తారో వాళ్ళు అన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. అంతకుముందు కూడా మనం బిల్వాష్టకం గురించి చెప్పుకున్నాం కూడా చాలాసార్లు. ఉమ్. బిల్వాష్టకం అనేది చాలా పవిత్రమైనది. ఒక అవును. బిల్వం సమర్పిస్తే అనేక రకాలైనటువంటి కోరికలు తీరుతాయి. పరమేశ్వరుడు ఎంత ఆనందపడతాడు అనేది ఒక బిల్వాష్టకం నిదానంగా మనం చదువుకోవడం కాదు నాన్న, చదువుకున్న దాన్ని అర్థం చేసుకోగలిగితే దాంట్లో చాలా ఆనందంగా ఉంటుంది. ఉమ్. బిల్వాష్టకంలో అంతకుముందు చెప్పాం కదా మనం. అవునవును. కోటి మొత్తం. కన్యా మహాదానం అని, బ్రాహ్మణికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఒక బిల్వం శివుడికి బిల్వాష్టకం సమర్పిస్తే ఉంటుంది. వస్తుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒక బిల్వం పరమేశ్వరుడికి ఆ ఈయనే ఉంటుంది కదా, అంటే కాడ ఉమ్. కాడ పరమేశ్వరుడికి తగిలేట్టుగా పెట్టండి. తప్పనిసరిగా మీరు చేసుకున్నటువంటి సకల పాపాలు నివృత్తి కలిగి సకలైశ్వర్య ప్రాప్తి కలిగి పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఎప్పటికీ ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం. ఓకే.